జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా నరేంద్ర మోడీ గారు ఎంత సాఫ్ట్గా ఉంటారో అవసరమైతే అంత హార్డ్గా మారిపోతారు తాను ప్రపంచ స్థాయి నాయకుడు అయినప్పటికీ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి తెలిసినట్టు మరెవరికి తెలియదంటే ఆశ్చర్యమేలే తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంలో ప్రజలను ముందుకు నడిపించడంలోనూ అలాగే మన శత్రువులకు సరైనటువంటి సమాధానం ఇవ్వడంలో మన నరేంద్ర మోడీ గారికి తిరుగులే ఆయన మన దేశాన్ని ఒక కవచంలా ఉండి కాపాడుతున్నారు అవునా కదా మీరు ఒప్పుకుంటున్నారా ఈ మాటతో సరే పూర్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మన దేశం పాకిస్తాను బంగ్లాదేశ్ శ్రీలంక దేశాలతో పోటీ పడుతూ ఉన్నది మనోళ్ళు ఏడుండే కొంతమంది అలాగా ముండా కొడుకులు కూడా ఆ దేశంతో పోలుస్తూ ఉన్నారు మన దేశాన్ని కానీ ఇప్పుడు మన భారతదేశం అమెరికా చైనాలతో పోటీ పడుతుంది అందుకు కారణం కూడా మన నరేంద్ర మోడీ గారే సరే కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టడంలో మన నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా వెనకంజ వేయాల ఇక అవినీతి మీద నరేంద్ర మోడీ గారు సమరశంఖం అయితే పూరించారు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అవినీతి జరగకుండా కఠినమైనటువంటి చర్యలు చేపడతారు ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఒకటి చెప్పాలా 2014లో మన నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చేసరికి అప్పటి కేంద్ర సర్వీసులన్నీ కూడా అవినీతిలో కూరుకుపోయినాయి ఎందుకంటే ముందున్నది ఏంది కాంగ్రెస్ కదా ఇంకా దాన్ని దిగినట్టే వీళ్ళు ఉన్నారు ఆ పార్టీ దిగినట్టే ఆ ప్రభుత్వాన్ని దిగినట్టే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా అవినీతి కుప్పతొట్టిలా తయారైపోయిందన్నమాట ఆ సమయంలో తీవ్రమైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి కేంద్ర సర్వీసు ఉద్యోగులను గుర్తించి వాళ్లను ఉద్యోగాల నుంచి తొలగించేశారు ఈ విధంగా దాదాపుగా 5,600 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను బలవంతపు రాజీనామాలు చేయించి ఇంటికి పంపించేసింది మన మోడీ ప్రభుత్వం దీంతో కేంద్ర సర్వీసుల్లో అవినీతి చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు అవినీతికి పాల్పడాలంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భయపడే రోజులు వచ్చినాయి ఇక అసలు విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలాగైనా సరే మన దేశాన్ని లొంగదీసుకోవాలని మన దేశం తన మాట వినేలా చేసుకోవాలని చెప్పేసి మన దేశం మీద 2 విడతలుగా 50% పన్నులను విధించిన సంగతి మీకు అందరికీ కూడా తెలుసు అంతేకాకుండా మన భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని భారతదేశ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయేటటువంటి నావాంట శాపనార్థాలు పెట్టాడు తద్వారా నరేంద్ర మోడీ తన మాట వింటాడని ఈ డొనాల్డ్ ట్రంప్ అయితే భావించాడు ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూసింటాడు మోడీ గారు ఏం మాట్లాడతాడు ఏమనుకుంటాడు ఈయన గురించినా కానీ నరేంద్ర మోడీ గారు అందుకు విరుద్ధంగా ఈ డొనాల్డ్ ట్రంప్కు ఎదురు తిరిగినారు భారతదేశంలో జీఎస్టీ రేట్లను పెద్ద ఎత్తున తగ్గించి భారత్లో వినియోగం పెరిగేలా డబ్బు రొటేషన్ అయ్యేలా చర్యలు చేపట్టినారు అలాగే బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకున్నారు దీంతో డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రయత్నించినప్పటికీ మన భారతదేశ ఆర్థిక వృద్ధిని ఆపలేకపోయినాడు ప్రధాని మోడీని తల వంచేలా చేయలేకపోయినాడు అదే చెప్పేది ఇటోళ్ళు ఎంతమంది అయితే ఒక మోడీ గారు అయ్యేది ఇక ఈ విషయం పైన ఒక మీడియా ఛానల్ కాంక్లేవ్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కొంతమంది మన భారతదేశ ఆర్థిక శక్తిని అవమానిస్తూ మాట్లాడినారు మన దేశాన్ని తక్కువ చేసేలా విమర్శించినారు మన దేశాన్ని ఇరుకున పెట్టే విధంగా పన్నులైతే విధించారు కానీ మన భారతదేశం ఎక్కడా కూడా ఆగిపోలా గత 5 నెలల త్రైమాసికంలో మన దేశం 7% పైగా వృద్ధి రేటును నమోదు చేసింది అలాగే గత 3 సంవత్సరాల కాలంలో స్థిరంగా 7.8% వృద్ధి రేటును నమోదు చేసింది ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా యుద్ధ వాతావరణం అయితే నెలకొనింది అయినప్పటికీ మన దేశం మాత్రమే 6% తగ్గకుండా వృద్ధి రేటును అయితే నమోదు చేస్తుంది కానీ ఇది కొంతమందికి రుచించడంలే అందుకే మన భారతదేశ ఆర్థిక శక్తికి బ్రేకులు వేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తారు కానీ మన భారతదేశం ఒక ఏనుగు లాంటిది ఇప్పుడు ఆ ఏనుగు లేచి పరిగెత్తడం ప్రారంభించింది ఇక ఆ పరుగుని ఇప్పుడు ఆపే ప్రశ్నే లేదు అంత శక్తి కూడా ఎవరికి లేదు మనకు ఇప్పుడు ముందుకు వెళ్ళే అవకాశం వచ్చింది త్వరలోనే మనము పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటామంటూ డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పకుండానే డొనాల్డ్ ట్రంప్కు గట్టిగా ఇచ్చిపడేశారు మన మోడీ గారు మన దేశాన్ని నువ్వు ఏమి ఫేకలేవని చెప్పేసి చెప్పకనే చెప్పినారు ఇక మోడీ గారు ఇంకా మాట్లాడుతూ అనేక అడ్డంకులు స్పీడ్ బ్రేకర్లు ఉన్నప్పటికీ భారత్ను ఎవరు కూడా ఆపలేరు భారత్ ఇకపైన ఉగ్రవాద దాడుల తర్వాత మౌనంగా ఉండదు వైమానిక దాడులు సర్జికల్ స్ట్రైక్లు ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్లకు తగినటువంటి సమాధానం ఇస్తుంది
ఒకప్పుడు 5 పేద దేశాల్లో ఒకటిగా ఉన్నటువంటి భారతదేశం నేడు ప్రపంచంలోనే 5 అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. చూడండి ఎంత గొప్ప విషయమో. చిప్స్ నుంచి షిప్స్ వరకు, ఏంటి పిల్లలు తినే చిప్స్ ఉంటాయి కదా, ఆ చిప్స్ నుంచి షిప్స్ వరకు భారతదేశం స్వావలంబన సాధించింది. ప్రతి రంగంలోనూ తనదైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతుంది. కాంగ్రెస్ పాలనలో ఈ బ్యాంకులన్నింటినీ కూడా జాతీయకరణ చేశారు. దీనివల్ల బ్యాంకుల నిరర్ధక ఆస్తులు పర్వతాల మాదిరిగా పెరిగిపోయినాయి. దీంతో మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పగూలిపోయింది. అందుకే మన దేశానికి ఆ రోజుల్లో పెట్టుబడులే రాల. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులను అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాలేము. ప్రజలే భారతదేశానికి అతిపెద్ద బలం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి జోక్యం లేనప్పుడే వాళ్ళంతా కూడా రాణించగలుగుతారు. ఇక డిజిటల్ అలాగే ఆర్థిక మౌలిక సదుపాయాల కల్పన విషయంలో భారత్ ముందడుగైతే వేసింది. ఇది అసాధ్యం అన్న వాళ్ళందరి ఆలోచన తప్పని చెప్పేసి నిరూపించింది. నేడు ప్రపంచం అంతా కూడా మన భారతదేశాన్ని నమ్మకమైన బాధ్యతాయుతమైనటువంటి గొప్ప భాగస్వామిగా అవకాశాల భూమిగా చూస్తుంది. భారత్ ఇంత గొప్పగా ఆర్థిక వృద్ధి సాధిస్తుందని చెప్పేసి బహుశా ఎవరు కూడా ఊహించుండరు. ప్రస్తుతం భారత్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా వస్తున్నాయి. వాస్తవానికి అద్భుతమైనటువంటి అవకాశాలకు భారత్ గేట్వే లాంటిదన్నమాట. అందుకే ప్రపంచం మొత్తం కూడా భారత్ను ఒక ఆశాకిరణం లాగా చూస్తుందంటూ అమెరికాతో పాటు పాకిస్తాను, చైనాలకు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి కలగలిపి మోడీ గారు బాగా కాల్చి వాత పెట్టారంటే మన భారతదేశ అభివృద్ధిని ఎవరో కూడా అడ్డుకోలేరని చెప్పేసి విస్పష్టంగా తెలియజేశారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.